నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి. అందులోనూ చిన్న కుమారుడు. ఎప్పటి నుంచి అంబానీ తల్లిదండ్రుల ఆశ కూడా తమ చిన్న కుమారుడి పెళ్లి ఓ రేంజ్లో చేయాలి అనేది. ఆ కల నిజం కాబోతోంది. అందుకు తగ్గట్లుగా ఆర్థిక వనరులకు ఏం లోటు? పిలిస్తే రాలేమని చెప్పేవారు కూడా ఎవరూ ఉండరు. వచ్చే అతిథులకు మర్యాదలేం తక్కువ ఉండవు. షార్ట్కట్లో అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకల ట్రైలర్ ఇది. సినిమా మాత్రం ముందుంది. ఇంట బయట ఆనందాలకు అవధులు లేకుండా దేశమే కాదు యావత్ దునియా మొత్తం మాట్లాడుకునేలా అనంత్ అంబానీ పెళ్లి జరిపించబోతున్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ మూడో సంతానం అనంత్ అంబానీ. ఇప్పటికే ఓ కొడుకు కూతురు మ్యారేజ్ చేసిన ఈ ధనవంతుల కుటుంబం ఇప్పుడు అనంత్ వివాహం గ్రాండ్ గా చేయబోతోంది. పెద్ద కొడుకు కూతురు మ్యారేజ్ వాళ్లకు బాధ్యత. అనంత్ అంబానీ వివాహం మాత్రం ముఖేష్ నీతాకు ఏదో తెలియని ఎమోషనల్ ఫీల్ అన్నట్లుగా ఉంది. చిన్న కుమారుడనే అమితమైన ప్రేమ, అస్తమా లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలను దాటి వచ్చాడన్న తెలియని భావోద్వేగం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అనంత్ అంబానీ పేరు తీస్తేనే చాలు నీతా అంబానీ ఎమోషనల్ అయిపోతారు. పేదోడి ఇంట్లో చిన్న కొడుకు పెళ్లి అంటేనే ఉన్నంతలో ఎంత బాగా చేయాలో అంతకంటే పెద్ద స్థాయిలోనే చేస్తారు. అలాంటిది నీతా ముఖేష్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి మామూలు విషయమా? అంత బాండింగ్ ఉన్న చిన్న కుమారుడి మ్యారేజ్ మామూలుగా చేయొద్దని ముఖేష్ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది. ఖర్చు విషయంలో వెనకాడేదే లేదు. తరలి వచ్చే అతిథులకు ఆతిథ్యానికి లోటు లేదు. స్వాగతానికి ఫిదా కావాల్సిందే. పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక వరకు ధరించే దుస్తులు, అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్ని స్పెషలే. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ నే ఓ రేంజ్ లో చేసిన ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ పెళ్లి వేడుకను కని విని ఎరుగని రీతిలో చేసేందుకు రెడీ అయ్యారు. 3 రోజుల పెళ్లి వేడుక అంటే మామూలు విషయం కాదు. అనంత్ అంబానీ వివాహం, రాధికా మర్చెంట్ వివాహం జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి అట్టహాసంగా నిర్వహించనున్నారు. స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందన్న ఫీలింగ్ కలిగేలా తారాలోకం తరలిరానుంది. అతిరథ మహారథులు ఆశీర్వదించనున్నారు. పెద్ద పెద్ద సింగర్స్ తమ గాత్రంతో అలరించబోతున్నారు. 3 days వెడ్డింగ్ కు ఇప్పటికే ప్రిపరేషన్స్ పూర్తయ్యాయి. జూలై 12న శుభ వివాహతో వేడుకలు స్టార్ట్ అవుతాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్తో ఈ వివాహ తంతు ముగియనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలతోనే పిచ్చెక్కించారు. ఇక పెళ్లి అంటే మినిమం ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ లో 2500 రకాల రుచులతో భోజనాలు పెట్టారు. ఇక అతిపెద్ద వేడుకైన పెళ్లిలో ఎన్ని వేల రుచులు ఉంటాయో అంచనా వేయొచ్చు. అనంత్ అంబానీ పెళ్లిలో దాదాపు 3000 రుచులు అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు. దేశ విదేశీ ప్రముఖులు వస్తుండటంతో భారతీయ రుచులతో పాటు కాంటినెంటల్ వంటకాలన్నింటినీ మెనూలో చేర్చారు. వివిధ దేశాల నుంచి చెఫ్లు ముంబై చేరుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల వంటకాలు పెట్టనున్నారు. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారట. రీసెంట్ గా నీతా అంబానీ పెళ్లి పత్రిక తీసుకొని కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లి వచ్చారు. అక్కడ కాశీ చాట్ బండార్లో రుచులు ఆస్వాదించారు. టిక్కీ చాట్, టమాటా చాట్, పాలక్ చాట్, కుల్ఫీని టేస్ట్ చేశారు. అవి నచ్చడంతో ప్రత్యేకంగా ఆ కౌంటర్ ను కూడా అనంత్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు. ఇప్పటికే నిర్వహించిన హల్దీ ఫంక్షన్ అద్దిరిపోయింది. బాలీవుడ్ తారలు తరలి వచ్చిన వేళ అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పసుపు నీళ్లలో తడిసి ముద్దయ్యారు. సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, బోనీ కపూర్, ఉదిత్ నారాయణ్ తో పాటు పలువురు నటీనటులు మెరిసిపోయారు. సాంప్రదాయ వెస్టర్న్ కళాకారుల సంగీతం, బాలీవుడ్ నటుల స్టెప్పులతో అదిరిపోయింది అనంత్ రాధిక హల్దీ ఈవెంట్.